మిగతా రాజకీయ పక్షాలతో పోలిస్తే పేరులో కాంగ్రెస్ ఉన్న ఏ పార్టీలో అయినా వర్గపోరు కామన్. గుంటూరు జిల్లా ఓ నియోజకవర్గంలో వైసీపీలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జ్ వైఖరితో వర్గపోరు భగ్గుమంటోంది. పార్టీ ఇన్ఛార్జ్ పదవి కోసం కొత్త నేత పేరు తెరపైకి రావడంతో ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలో కలవరం మొదలైందా? ఇన్ఛార్జ్ వ్యతిరేకులను వైరువర్గం ఏకం చేస్తోందా? కొత్త గ్రూపు వైసీపీ అధ్యక్షుడు జగన్ను కలిసిన తర్వాత ఇన్ఛార్జ్ వెన్నులో వణుకు ప్రారంభమైందా? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? ఫర్ మోర్ డీటెయిల్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య కలహాలు పెరిగిపోతున్నాయి. నేతల మధ్య వివాదాల పంచాయతీలను పరిష్కరించలేక పార్టీ పెద్దలు తలబాదుకునే పరిస్థితులు ఉన్నాయి. కలహాలతో పార్టీ మరింత బలహీనపడే ప్రమాదం లేకపోలేదని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నా నాయకుల తీరు మాత్రం మారడం లేదు. విభేదాలతో పార్టీ పరువును బజార్కీడుస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడి ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు వ్యతిరేకంగా ఉన్నవారంతా ఏకమవుతున్నారని సమాచారం. పార్టీలో అందరినీ కలుపుకుని పోవాల్సిన నేత కొందరికే ప్రాధాన్యత ఇచ్చి మిగిలిన వారిని విస్మరించడమే వర్గ విభేదాలకు కారణమవుతోంది. శివకుమార్ తీరుతో నియోజకవర్గంలో చాలా మంది నేతలు ఇబ్బందులు పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే శివకుమార్ దురుసుగా ప్రవర్తించారని, సొంత పార్టీ నేతలనే వేధించారన్న విమర్శలు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అలా వ్యవహరించినా ఓటమి తర్వాత కూడా వైసీపీ ఇన్ఛార్జ్ తీరు మారలేదని ద్వితీయ శ్రేణి నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే కొల్లిపర మండలం వైసీపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆరిగ చంద్రారెడ్డి పార్టీ ఇన్ఛార్జ్ శివకుమార్ పై తీవ్ర అసంతృప్తితో తిరుగుబాటు చేశారని తెలుస్తోంది. ఇన్ఛార్జీలు సమన్వయంతో పనిచేస్తే నేతలందరూ కలిసి వస్తారు. విభజించి పాలించాలనుకుంటే ఊరుకోరు. కొల్లిపర వైసీపీ నేత చంద్రారెడ్డిది ఇదే తీరు. ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేస్తూ కూడా అణచివేతకు గురవుతున్నామంటూ చంద్రారెడ్డి రగిలిపోతున్నారు. తెనాలి వైసీపీ ఇన్ఛార్జ్ కర్రపెత్తనాన్ని సహించలేక శివకుమార్ వ్యతిరేక వర్గాన్ని కూడగడుతూ రాజకీయంగా పావులు కదుపుతున్నారని ఫ్యాన్ పార్టీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. చంద్రారెడ్డి ఇటీవల తన కుమారుడు అరుణ్ రెడ్డిని తెర మీదకు తీసుకువచ్చారు. అరుణ్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో శివకుమార్ వ్యతిరేక వర్గం ఏకమైంది. అరుణ్ రెడ్డి కూడా శివకుమార్ పై పరోక్షంగా ఆరోపణలు చేశారని వినిపిస్తోంది. వైసీపీ పాలనలోనూ తమ పార్టీలో అణచివేతకు గురయ్యామంటూ అరుణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తమకు జగనన్న ఆశీస్సులు ఉన్నప్పటికీ స్థానిక నేతతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని బహిరంగంగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ తెనాలి నియోజకవర్గ అసమ్మతి నేతలు మరో అడుగు ముందుకేసి తమకు పార్టీ అధ్యక్షుడు జగన్ మద్దతు ఉందని, కష్టపడే వారికే న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారని బహిరంగంగానే చెబుతున్నారు. అరుణ్ రెడ్డి బర్త్డేకి హాజరైన నేతలు అత్యుత్సాహం ప్రదర్శించి కాబోయే ఎమ్మెల్యే చంద్రారెడ్డి అంటూ నినాదాలు చేయడం రాజకీయ రగడకు కారణమైంది. వచ్చే ఎన్నికల్లో అరుణ్ రెడ్డి పోటీలో ఉంటారని పరోక్షంగా సంకేతాలు పంపించారు. ఈ బల ప్రదర్శన ద్వారా వచ్చే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు కార్యకర్తలకు మెసేజ్ పంపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల చంద్రారెడ్డి తన కుమారుడు అరుణ్ రెడ్డితో కలిసి జగన్తో సమావేశమై నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులపై చర్చించడం శివకుమార్ వర్గం ఆగ్రహంగా ఉంది. జగన్ ఏం హామీ ఇచ్చి ఉంటారన్న అంశంపై ఎవరికి వారు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. చంద్రారెడ్డి అరుణ్ రెడ్డి జగన్ను కలిసిన ఆ తర్వాత నుంచి శివకుమార్ వర్గంలో కొంత కలవరం కనిపిస్తుంది. తన పదవికి ఎసరు రాబోతుందన్న భయం ఈ మాజీ ఎమ్మెల్యేకు పట్టుకుంది. తన వ్యతిరేక శక్తులను వైసీపీ తెనాలి ఇన్ఛార్జ్ శివకుమార్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.